గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్ ఫర్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి. సో ఈరోజు మనం మాట్లాడే మొదటి ఆర్టికల్ ఏదో చూడండి. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ టార్గెట్స్ 17 మిలియన్ టన్స్ ఆఫ్ మస్టర్డ్ ప్రొడక్షన్ అండి. మస్టర్డ్ అంటే ఏంటి అంటే ఆవాలమ్మ. సో మస్టర్డ్స్ అనేవి 17 మిలియన్ అనేది ప్రొడక్షన్ చేయాలని ఎప్పటికల్లా టార్గెట్ పెట్టుకున్నారు? 2025-26 కల్లా, ఫినాన్షియల్ ఇయర్ కల్లా మస్టర్డ్ ప్రొడక్షన్ ఆవాలు ఏవైతే ఉన్నాయో 17 మిలియన్ టన్స్ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోవడం అనేది జరిగింది. దీనికోసం 9 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో 9 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ మన తాలూకా మస్టర్డ్ కల్టివేషన్ కిందకి తీసుకురావాలని చెప్పి అనుకోవడం అనేది జరిగిందమ్మ. దీన్ని ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే రైస్ ఫాలో ఏరియాస్ ఏవైతే ఉంటాయో, రైస్ సరిగ్గా పండినటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లోనూ, దాంతోపాటు ఇంటర్ క్రాపింగ్ మెథడ్ ఏదైతే ఉంటుందో, ఇంటర్ క్రాప్ కల్టివేషన్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి, అంటే ఒకసారి మనకి రైస్ వేసారనుకోండి, ఇంకొకసారి మస్టర్డ్ వేసేటట్టు ఇలాంటి టెక్నిక్స్ వాడి మస్టర్డ్ కల్టివేషన్ని ప్రమోట్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దీనికోసం గవర్నమెంట్ రైతులకి హై క్వాలిటీ సీడ్స్ ఏవైతే ఉంటాయో హై క్వాలిటీ సీడ్స్ని కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది కూడా జరుగుతుందమ్మా. దీన్నే మనకి ఇలా మేము ఇది చేస్తున్నాం, 17 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ 2025-26కి కల్లా మేము చేరాలని చెప్తున్నామని చెప్పి మనకి ఇది చేయడం అనేది, మనకి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో 2021కి టార్గెట్ అనేది ఏం పెట్టుకున్నారు? 13 రాష్ట్రాల్లో గల 368 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్స్లో గవర్నమెంట్ అనేది మనకి స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసి మస్టర్డ్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఓన్లీ మనకి 2021లో మాత్రమే 7.3 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఈ ల్యాండ్ అనేది మస్టర్డ్ కల్టివేషన్ అండర్లోకి తీసుకురావాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీన్ని మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా ఈజ్ ఆల్వేస్ ట్రైయింగ్ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్లో సెల్ఫ్ సఫిషియన్సీ అంటే మనకి సరిపడా, మన అవసరాలకి సరిపడా ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అనుకోవడం అనేది జరిగింది. అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్. ఆయిల్ సీడ్స్ అనేది ఎక్కువగా ఇండియా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఎడిబుల్ ఆయిల్స్ అండి. ఎడిబుల్ ఆయిల్స్ కూడా మనం ఎక్కువగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇండియాస్ వెజిటబుల్ ఆయిల్ ఎకానమీ ఈజ్ ద వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఆఫ్టర్ యుఎస్ఏ, చైనా అండ్ బ్రెజిల్. యుఎస్ఏ, చైనా అండ్ బ్రెజిల్ తర్వాత ఎడిబుల్ ఆయిల్ ఎకానమీలో ఉన్నటువంటి కంట్రీ ఏంటి అంటే ఇండియా 4th లార్జెస్ట్ కంట్రీ అండి. అర్థమైందా? ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియాలో ఎక్కువగా మనకి ఇది చేసేటటువంటి మన మస్టర్డ్ ఏదైతే ఉంటుందో మస్టర్డ్ ప్రొడ్యూస్ చేసేటటువంటి స్టేట్ ఏంటంటే రాజస్థాన్ అమ్మ. రాజస్థాన్ ఇండియాలో టోటల్గా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి వాటిల్లో మస్టర్డ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దానిలో 40.82% రాజస్థానే ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద హైయెస్ట్ మస్టర్డ్ సీడ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా. దాని తర్వాత రాజస్థాన్ తర్వాత ఎవరున్నారు? హర్యానా అండ్ మధ్యప్రదేశ్ ఏవైతే ఉన్నాయో హర్యానా అండ్ మధ్యప్రదేశ్ కూడా ఉండడం అనేది జరిగింది. హైయెస్ట్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రాజస్థాన్. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సెకండ్ చూడండి, మనకి ఐఐటి గౌహతి ఏదైతే ఉంటుందో ఐఐటి గౌహతి అనేది మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. ఎవరితో? ఎన్ఎఫ్ఆర్ ఏదైతే ఉంటుందో, నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 17 రైల్వే జోన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి 17 రైల్వే జోన్లో నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉంటుందో రైల్వే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇద్దరి మధ్య ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేయడం అనేది జరిగింది. ఎందుకు ఎంఓఈ అనేది సైన్ చేయడం అనేది జరిగింది? టు ఇంప్రూవ్ మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ట్రైన్ రన్నింగ్ ఇన్ దిస్ రీజియన్. సో నార్త్ ఈస్ట్ రీజియన్లో ట్రైన్ రన్నింగ్ యొక్క ఆపరేషన్ అనేది ఇంప్రూవ్ చేయడం కోసం ఇది చేయడం అనేది జరిగిద్దాం. అర్థమైందా? సో ఐఐటి గౌహతి ఏదైతే ఉంటుందో ఇది మన ఎన్ఎఫ్ఆర్ ఏదైతే ఉంటుందో ఎన్ఎఫ్ఆర్కి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉంటుందో దానికి టెక్నాలజీ ఏదైతే ఉంటుందో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ షేరింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మల్టీఫేస్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి డిఫరెంట్ ఏరియాస్లో సపోర్ట్ ఏదైతే ఉంటుందో సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
సో బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, సిగ్నలింగ్ ఏదైతే ఉంటుందో సిగ్నలింగ్ కానీ, సేఫ్టీ ఏదైతే ఉంటుందో సేఫ్టీ కానీ, వీటన్నింటికి సంబంధించినటువంటి అసిస్టెన్స్ అనేది ఐఐటి గౌహతి మన తాలూకా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉంటుందో దానికి ఇది చేయడం అనేది, హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకు నార్త్ ఈస్ట్లో టెరైన్ ఏదైతే ఉంటుందో మౌంటేనియస్ టెరైన్స్ అవ్వడం వల్ల చాలా సిగ్నలింగ్ ప్రాబ్లమ్స్ వల్ల, దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ట్రాక్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఏమైనా. అందుకే ఈ ఎంఓయూ ఏదైతే ఉంటుందో ఇది సైన్ చేయడం అనేది జరిగింది. సో మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ యాడ్స్, రైల్వే యాడ్స్ ఏవైతే ఉంటాయో అవి, దాంతోపాటు ట్రైన్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రైన్ ఆపరేషన్స్ కానీ, దాంతోపాటు గ్రీన్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో గ్రీన్ టెక్నాలజీ అంటే సస్టైనబుల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది ఉపయోగించి రైల్వేలో ఆ గ్రీన్ టెక్నాలజీ అనేది ఉపయోగించడం అనేది జరుగుతుంది. బొగ్గు ఇవన్నీ కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఉపయోగించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ టెక్నాలజీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. చెప్పాను కదా, ఎన్ఎఫ్ఆర్ ఈజ్ వన్ ఆఫ్ ద 17 రైల్వే జోన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆపరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వే నెట్వర్క్స్ అక్రాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో రైల్వే ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీని బాధ్యత అంతా ఎవరిదండి? నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏదైతే ఉంటుందో దానిది. అర్థమైందా? ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ ఏంటి అంటే మన ఇండియన్ ఆర్మీ ఒక అద్భుతమైనటువంటి పని చేయడం అనేది జరిగిందండి. ఇండియన్ ఆర్మీ ఏం చేసింది అంటే ఇట్ ఇనిషియేటెడ్ లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్. ఏంటండి? లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావడం అనేది జరిగింది. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ అనేది ఏం చేయడం అనేది జరుగుతుందో చూద్దాం. ఇండియన్ ఆర్మీలో ఉండేటటువంటి ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ ఏవైతే ఉంటాయో ఇట్ ఈజ్ ఏ రెజిమెంట్ అండి. ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఆర్మ్డ్ పర్సనల్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. వీళ్ళు లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో లడాక్లో స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది అంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ టు డిసడ్వాంటేజ్ లడాకీ స్టూడెంట్స్. లడాక్ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి డిఫరెంట్ ఎగ్జామ్స్ అయినటువంటి ఐఐటి జేఈఈ కానీ లేకపోతే నీట్ కానీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయి ఇవి క్రాక్ చేసే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇండియన్ ఆర్మీ ఎవరి తాలూకు సహాయంతో ఇవన్నీ చేయడం అనేది జరుగుతుంది అంటే హెచ్పిసిఎల్ ఏదైతే ఉంటుందో హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ దాంతోపాటు మనకి నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ NIEDO. సో వీళ్ళిద్దరితో కలిపి వీళ్ళ అసోసియేషన్తో ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్ అనేటటువంటి ప్రాజెక్ట్తో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. ఈ తాలూకా చూడండి, ఈ తాలూకా నేషనల్ ఇంటిగ్రిటీ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ అన్ NGO అండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది అంటే కాన్పూర్లో ఉండడం అనేది జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు, సో జాగ్రత్తగా వీటిని మీరు నోట్ చేసుకోవడం అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో దీనికి మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు కదా, ఐఐటి జేఈకి నీట్కి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్ కానీ లేకపోతే ఏవైతే క్లాస్ రూమ్లో ఏవైతే ఉండాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు టీచర్స్ ఎవరైతే ఉంటారో టీచర్స్ని వితిన్ 15 డేస్లో సమకూర్చాలని చెప్పి వితిన్ 15 డేస్లో మొబిలైజ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందాం. సో చెప్పండి, హెచ్పిసిఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? హెచ్పిసిఎల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉండడం అనేది జరిగింది. ముంబై ఈజ్ ఇన్ మహారాష్ట్ర, మీ అందరికీ తెలుసు కదా, రైట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో మనకి అడుగుతారు, మనకి ఏమని అడుగుతారు? దిస్ ప్రాజెక్ట్ లడాక్ ఇగ్నైటెడ్ మైండ్స్ ప్రాజెక్ట్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు? ఇండియన్ ఆర్మీ ఇన్ అసోసియేషన్ విత్ హెచ్పిసిఎల్ అండ్ NIEDO. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడదాం చూడండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అన్వీల్డ్ గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ. గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ అనేటటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏంటి గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ తాలూకా ఎయిమ్ ఏంటి అంటే టు సేవ్ 50 మిలియన్ లైఫ్స్ బై 2030. 50 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో జీవితాలు ఏవైతే ఉంటాయో 2030 కల్లా వాళ్ళని రక్షించాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ ఇది చేస్తున్నటువంటి గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉంటుందో ఇది మనకి WHO అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. 50 మిలియన్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కాపాడుకోవడానికి వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది వేయాలి. దేనికి వ్యాక్సినేషన్? మీజిల్స్ ఏవైతే ఉంటాయో మీజిల్స్, ఎల్లో ఫీవర్ ఏదైతే ఉంటుందో ఎల్లో ఫీవర్ అండ్ డిప్థీరియా ఏదైతే ఉంటుందో డిప్థీరియా, వీటికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అందరికీ వేయించాలనేటటువంటి ఉద్దేశంతో ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా?
ఎందుకు సడన్గా ఈ గ్లోబల్ ఇమ్యునైజేషన్ స్ట్రాటజీ అనేది తీసుకొచ్చారు? ఎందుకు అంటే కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలా కంట్రీస్ లాక్డౌన్ పెట్టడం అనేది జరిగింది. దానివల్ల చాలామంది చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యునైజేషన్కి నోచుకోక ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. సో ఈసారి అలా జరగకూడదని చెప్పి చిల్డ్రన్ అందరికీ మాస్ వ్యాక్సినేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏం చేశారు, మన మీజిల్స్, ఎల్లో ఫీవర్ అండ్ డిఫ్తీరియా ఏదైతే ఉంటుందో వీటికి ఎగనెస్ట్గా వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్ దాన్ని చూద్దాం. చూడండి. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సిప్రి ఏదైతే ఉంటుందో సిప్రి మనకు చాలాసార్లు ఇది న్యూస్లోకి రావడం అనేది జరుగుతుంది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడ ఉంటుంది? దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ స్టాక్ హోమ్ ఏదైతే ఉంటుందో స్టాక్ హోమ్లో ఉండడం అనేది జరుగుతుంది. స్టాక్ హోమ్ ఎక్కడుంది? స్వీడన్లో ఉండడం అనేది జరుగుతుంది. సో స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో ఇది ఒక రిపోర్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటండి అంటే ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2020. ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2020 అనేటటువంటి దాంతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగిందమ్మా. సో వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇండియా అనేది థర్డ్ పొజిషన్లో ఉందని చెప్పి ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే సో మిలిటరీ ఎక్స్పెండిచర్లో డిఫెన్స్ కోసం మనం మిలిటరీ ఇది ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఖర్చు పెట్టే దేశాల్లో మనం థర్డ్ పొజిషన్లో ఉన్నామని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? రైట్. ఇండియాకు ఒక మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎంత అంటే మొత్తం $72.9 బిలియన్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇట్ ఈస్ ద థర్డ్ హైయెస్ట్ మిలిటరీ స్పెండర్ ఇన్ 2020 అని మనకు చెప్పడం అనేది జరిగింది. మరి ఫస్ట్ ఎవరు సార్ అని సందేహం వస్తుందా? మొదట యుఎస్ఏ ఉండడం అనేది జరిగింది. అండ్ రెండవ వాళ్ళు ఎవరు అంటే మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనా. థర్డ్ ఎవరండి? మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా. ఇది చెప్పడం అనేది జరిగింది. అర్థమైంది. ఇంకొకటి ఏం చెప్పింది అంటే టోటల్ గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ మంది మిలిటరీ మీద ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది అని కూడా చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? ఇండియా స్పెండింగ్ ఇంక్రీజ్డ్ బై 2.1%. 2019తో పోలిస్తే 2.1% 2020లో పెరగడం అనేది జరిగింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాండమిక్ అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అండ్ 5 బిగ్గెస్ట్ మిలిటరీ స్పెండర్స్ ఇన్ 2020 ఎవరు? మొదట యుఎస్ఏ, చైనా అండ్ ఇండియా, తర్వాత రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, తర్వాత యూకే ఏదైతే ఉంటుందో యూకే. అండ్ మొత్తం గ్లోబల్ మిలిటరీ ఎక్స్పెండిచర్లో 62% షేర్ అనేది వీళ్ళే ఆక్యుపై చేయడం అనేది జరిగిందంట. 62% వీళ్ళే ఇది చేయడం అనేది జరిగిందంట. అర్థమైందా? సో ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. సో మీరు ఏషియా అండ్ ఓషియానియా రీజియన్ చూసుకుంటే హైయెస్ట్ స్పెండర్స్ ఎవరు అంటే మొదట చైనా వచ్చింది, తర్వాత ఇండియా ఉండడం అనేది జరిగింది. ఇండియా తర్వాత జపాన్ ఉంది, జపాన్ తర్వాత సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా, దాని తర్వాత ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా. ఇవి లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్స్గా ఉండడం అనేది జరిగింది ఫ్రమ్ 2019 to 2020. సో ఓవరాల్ స్పెండింగ్ ఇన్ దిస్ రీజియన్ ఇంక్రీజ్డ్ బై 2.5%. ఏషియాలో 2.5% ఏకంగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు పెరగడం అనేది జరిగిందంటాము. అర్థమైందా? చైనా అండ్ ఇండియా టుగెదర్ అకౌంటెడ్ ఫర్ 62% ఆఫ్ టోటల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఇన్ దిస్ రీజియన్. ఏషియా రీజియన్లో మొత్తం ఎక్స్పెండిచర్లో 62% ఎక్స్పెండిచర్ బోత్ ఇండియా అండ్ చైనా ఏవైతే ఉంటాయి ఇండియా అండ్ చైనా ఇది చేయడం అనేది జరిగిందంటాం. అర్థమైందా? సో ఇది మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో ఎవరు చెప్పారు మనకి? స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది రిలీజ్ చేసినటువంటి ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2020లో ఈ విషయాలు మనకి చెప్పడం అనేది జరిగింది. ఐ హోప్ ఈ పర్టికులర్ థింగ్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ఆర్టికల్ చూద్దాం. చూడండి. నెక్స్ట్ మనకి న్యూస్లోకి వచ్చినటువంటి ఇదేంటి అంటే టాపిక్ ఏంటంటే ఇండియన్ క్రికెటర్ అయినటువంటి రవీంద్ర జడేజా ఎవరైతే ఉంటారో రవీంద్ర జడేజా ఒక బ్రాండ్కి అంబాసిడర్గా మారడం అనేది జరిగిందమ్మా. సో రవీంద్ర జడేజా మీ అందరికీ తెలుసు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ వేయడం అనేది జరుగుతుంది. ఏంటా బ్రాండ్ అంటే జపాన్ బేస్డ్ A6 బ్రాండ్ ఏదైతే ఉంటుందో A6 బ్రాండ్ ఇది చేయడం అనేది ఇది చేయడం అనేది జరిగింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నియమితం అవ్వడం అనేది ఈ A6 బ్రాండ్ ఏదైతే ఉంటుందో దీనికి ఇంకొక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. టైగర్ ష్రాఫ్ ఎవరైతే బాలీవుడ్ యాక్టర్ అయినటువంటి టైగర్ ష్రాఫ్ ఎవరైతే ఉంటారో ఆయన ఉన్నారు. సో జాగ్రత్తగా ఇది కూడా గుర్తు పెట్టుకోండి. సో రవీంద్ర జడేజా హీస్ టుక్ మోర్ దెన్ 425 వికెట్స్ 425 వికెట్స్ కంటే ఎక్కువ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ స్కోర్ అరౌండ్ 4000 రన్స్ డ్యూరింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్లో 4000 కంటే ఎక్కువ పరుగులు ఈయన సాధించడం అనేది జరిగింది.
అర్థమైందా? హీ లెడ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ యాజ్ ద వైస్ కెప్టెన్ డ్యూరింగ్ 2008 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్. 2019 అండర్-19 వరల్డ్ కప్లో వైస్ కెప్టెన్గా కూడా ఈయన ఇది చేయడం అనేది జరిగింది. ఎవరు? మన రవీంద్ర జడేజా ఎవరైతే ఉంటారో ఆయన. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో మనం మాట్లాడే నెక్స్ట్ది ఏంటి అంటే, సో బ్లూ నేచర్ ఎలయన్స్ అనేటటువంటి ఒక ఎలయన్స్ అనేది లాంచ్ అవ్వడం అనేది జరిగిందాం. ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటిది బ్లూ నేచర్ ఎలయన్స్. సో ఇట్ ఈస్ ఎ న్యూ గ్లోబల్ పార్ట్నర్షిప్. అర్థమైందా? న్యూ గ్లోబల్ పార్ట్నర్షిప్ బ్లూ నేచర్ ఎలియన్స్. ఇట్ ఈస్ జాయింట్గా ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరండి అంటే సెవరల్ ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్, సంఘ సంస్కరణలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి ఈ తాలూకా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఈ బ్లూ నేచర్ ఎలియన్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ తాలూకా బ్లూ నేచర్ ఎలియన్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే 18 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఓషన్ ఏదైతే ఉంటుందో, అంటే 5% ఆఫ్ వరల్డ్స్ ఓషన్ ఏరియా ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 5 ఇయర్స్లో దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, దాన్ని ఎలా అయినా సంరక్షించేటటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోవడం అనేది జరిగింది. ఎంతమంది? 5 ఫిలాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ బ్లూ నేచర్ ఎలియన్స్ అనేటటువంటి ఒక గ్లోబల్ పార్ట్నర్షిప్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఎవరండి వాళ్ళు? కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఏదైతే ఉంటుందో ఒకటి, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ ఒకటి, రెండవది ప్యూ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే ఉంటుందో ప్యూ చారిటబుల్ ట్రస్ట్, మూడవది ఏంటి అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉంటుందో గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ, నాలుగవది మిందేరో ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో మిందేరో ఫౌండేషన్, ఐదవది రాబ్ అండ్ మెలానీ వాల్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో రాబ్ అండ్ మిలానీ వాల్టన్ ఫౌండేషన్. ఈ 5 కలిపి ఫౌండేషన్స్ అన్ని కలిపి ఈ బ్లూ నేచర్ ఎలియన్స్ అనేటటువంటి దాన్ని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో 5% ఆఫ్ టోటల్ ఓషన్ ఏరియా, దట్ ఈస్ 18 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో సంరక్షించాలని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ గ్లోబల్ టార్గెట్ ఆఫ్ కన్జర్వింగ్ అట్లీస్ట్ 30% ఆఫ్ ద ఓషన్ బై 2030 కల్లా 30%, అంటే ఇప్పుడు 5 ఇయర్స్లో నెక్స్ట్ 5 ఇయర్స్లో 5%, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏకంగా 25% ఆఫ్ ఓషన్ని ప్రొటెక్ట్ చేద్దాం. మొత్తం 30% ఆఫ్ ఓషన్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఎలాగా? నేషనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్స్తో కలిపి అండ్ లోకల్ గవర్నమెంట్స్తో కలిపి, దాంతోపాటు లోకల్ ఇండిజినస్ పీపుల్ ఎవరైతే కోస్టల్ ఏరియాస్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో పీపుల్, అండ్ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో సైంటిస్టులు, అండ్ అకాడమిషియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి సహాయం అనేది తీసుకొని ఓషన్ని మనం సంరక్షిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు రావడం అనేది జరిగింది. బ్లూ నేచర్ ఎలియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి మనకు ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. సో మనం మాట్లాడే నెక్స్ట్ది చూడండి అమ్మా. జస్టిస్ రాజేష్ బిందల్ ఎవరైతే ఉంటారో ఈయన కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్నికవ్వడం అనేది జరిగింది. ఎలా ఎన్నికయ్యారు? కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఈయన అపాయింట్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పుడు? ఆన్ 27th April 2021 ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఎవరైతే ఉంటారో ఆయన జస్టిస్ రాజేష్ బిందల్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ కలకత్తా హైకోర్టుగా అపాయింట్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? హీ వాజ్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద పవర్స్ కన్ఫర్డ్ బై ఆర్టికల్ 223 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగంలోని 223వ అధికారాన్ని ఏం చెప్తుంది అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో ఆయన్ని ప్రెసిడెంటే డైరెక్ట్గా ఇది చేస్తారు, అపాయింట్ చేస్తారని చెప్తుంది కదా. సో అధికారాన్ని ఉపయోగించుకొని ప్రెసిడెంటే డైరెక్ట్గా ఈయన్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్. అపాయింట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. చూడండి. సో నెక్స్ట్ది చూడండి అమ్మా. మన తాలూకా డిఆర్డిఓ ఏదైతే ఉంటుందో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఇది ఏం తయారు చేసిందంటే రీసెంట్గా ఇట్ డెవలప్స్ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీ. ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీ అనేది దేనిలో వాడడం అనేది జరుగుతుంది అంటే మన హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో హెలికాప్టర్ ఇంజిన్స్లో వాడడం అనేది జరుగుతుంది. సో హెలికాప్టర్ ఇంజిన్స్ అనేవి సమర్థవంతంగా వర్క్ చేయడానికి ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో మన డిఆర్డిఓ ఏదైతే ఉంటుందో అది టెక్నాలజీని ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో 60 బ్లేడ్స్ని మన తాలూకా హాల్ ఏదైతే ఉంటుందో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దానికి పంపిణీ కూడా చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా?
సో ఈ తాలూకా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ అనేవి ఏం చేస్తాయి, హెలికాప్టర్స్లో ఇంజన్లో ఉన్నటువంటి హై టెంపరేచర్స్ ఏవైతే ఉంటాయో హై టెంపరేచర్స్ని తట్టుకునే విధంగా ఇంజన్ యొక్క ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ అనేది బెటర్గా వచ్చేందుకు ఇది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో హాల్ అనేది ఇట్ విల్ యూజ్ దిస్ టెక్నాలజీ ఫర్ ఇట్స్ ఇండిజినస్ హెలికాప్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. హాల్ లాంచ్ చేసినటువంటి ఇండిజినస్ హెలికాప్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో హెలికాప్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. వెరీ ఫ్యూ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ సచ్ యాజ్ యూఎస్ఏ కానీ లేకపోతే యూకే కానీ ఫ్రాన్స్ అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఇలాంటి కంట్రీస్కి మాత్రమే సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీ లాంటి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది వాడడం అనేది జరుగుతుంది. వాటి పక్కన ఇప్పుడు ఇండియా కూడా చేరడం అనేది జరుగుతుంది. ఈ తాలూకా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో నికెల్ ఏదైతే ఉంటుందో నికెల్ లాంటి మెటల్తో తయారు చేయడం అనేది జరిగింది. అండ్ కెన్ విత్ స్టాండ్ హై టెంపరేచర్స్ అనేవి ఇది చేయడం తట్టుకోవడం అనేది ఇంజిన్ తట్టుకునేటట్టు ఈ బ్లేడ్స్ చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? ద టెక్నాలజీ హ్యాస్ బిన్ డెవలప్డ్ బై DRDO యాజ్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ టేకెన్ బై డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో ఇది టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్లో భాగంగా మనకి సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ టెక్నాలజీని విత్ ద హెల్ప్ ఆఫ్ నికెల్ మెటల్ యూజ్ చేయడం దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మనకి 60 అనేది ఇది చేయడం అనేది జరిగింది. మొత్తం ఎంత ప్రామిస్ చేశారు అంటే హాల్కి సప్లై చేస్తామని చెప్పి 300 ప్రామిస్ చేశారు. 300లో మొదటి బ్యాచ్గా ఒక 60 ఈ తాలూకా సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పంపించడం అనేది జరిగిందమ్మా. ఇదే మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ అందరికీ ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దానికి వెళ్దాం చూడండి. సో నెక్స్ట్ చూడండి, ULA ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఏదైతే ఉంటుందో ఇది ఒక స్పై శాటిలైట్ ఏదైతే ఉంటుందో స్పై శాటిలైట్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఆ స్పై శాటిలైట్ పేరేంటి, NROL-82 అనేటటువంటి ఒక స్పై శాటిలైట్ ఏదైతే ఉంటుందో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ నేషనల్ సెక్యూరిటీ మిషన్ USA ఏదైతే ఉంటుందో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎక్కడి నుంచి ఇదైంది, కాలిఫోర్నియాలో ఉన్నటువంటి యుఎస్లోని కాలిఫోర్నియాలో ఉండేటటువంటి వందన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ NROL-82 శాటిలైట్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకువెళ్ళినటువంటి మనకి ఇదేంటి అంటే మనకి రాకెట్ ఏంటి అంటే డెల్టా 4 హెవీ. దిస్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ ఇన్ ULA ఫీట్ అండి. మన యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఏదైతే ఉంటుందో దానిలో మోస్ట్ పవర్ఫుల్ డెల్టా 4 హెవీ. ఇది మన NROL-82 అనేటటువంటి శాటిలైట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఇదే మనకి ఇప్పుడు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ద లాంచ్ ఆల్సో మార్క్స్ ద 13th ఫ్లైట్ ఆఫ్ ద డెల్టా 4 హెన్రీ రాకెట్ సిన్స్ ఇట్స్ డెబట్ ఇన్ 2004. సో ఇది మొత్తం 2004లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీన్ని సర్వీస్లోకి తీసుకురావడం అనేది జరిగింది. ఇది మొత్తం ఇప్పటి వరకు 12 ఫ్లైట్స్ అనేవి చేసింది. 12 శాటిలైట్స్ని పట్టుకెళ్ళింది. ఇప్పుడు 13th శాటిలైట్స్గా దేన్ని పట్టుకెళ్ళింది, NROL-82 ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడి నుంచి, కాలిఫోర్నియా నుంచి అది ఇదవ్వడం అనేది జరిగింది. సో మన యునైటెడ్ లాంచ్ ఎలియన్స్ ఏదైతే ఉంటుందో ఇది 2021లో లాంచ్ చేసినటువంటి మొదటి ఫ్లైట్ ఏంటి అంటే దిస్ NROL-82. ఇదేంటి, స్పై శాటిలైట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా USA ఏదైతే ఉంటుందో అది లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఈ మన తాలూకా ఇదేదైతే ఉందో యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఏదైతే ఉంటుందో దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే డెన్వర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కొలరాడో దీనిలో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వీటిని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. రైట్? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డేట్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్ని మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాను. సో మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. రోజు ఫాలో అవుతూ ఉండండి, మీకు చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇంకా ఎక్కువ కవర్ చేయడానికి ప్రయత్నాలు అనేవి చేద్దాం. రైట్? వీలైతే PDF కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నాలు కూడా చేద్దాం. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.